హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చెడు కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారు. దాదాపుగా 20 ఏళ్ళు పైబడిన వారిలో 81% మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు వంటి జంక్ ఫుడ్ ఎక్కువ తినటం, వ్యాయామం చేయకపోవడం వంటి అనేక రకాల కారణాలతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. వాటిని తగ్గించుకోవాలంటే మన వంటింట్లో ఉన్న ఈ ఆహారాలను రెగ్యులర్గా తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. వాటిలో మొదటిది బార్లీ గింజలు. మనకి బార్లీ గింజలు చాలా సులభంగా, చాలా తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంటాయి. దీనిలో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. రాత్రి భోజనంలో 1 కప్పు ఉడికించిన బార్లీ తీసుకుంటే కొలెస్ట్రాల్ చాలా వేగంగా కరుగుతుంది. వీటిని జావ కింద తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలా తక్కువ ధరలోనే మనకు లభ్యమవుతాయి. ఇక ఆ తర్వాత మెంతుల్లో సపోనిన్స్ అనే రసాయనాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. రాత్రి సమయంలో 1 అర స్పూను మెంతులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడమే కాకుండా డయాబెటీస్ ఉన్నవారిలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా అధిక బరువు సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇక ఆ తర్వాత వెల్లుల్లి. మనం ప్రతిరోజు వంటల్లో వెల్లుల్లి వేసుకుంటూ ఉంటాం కదా. వెల్లుల్లిలో ఎల్లిసిన్ అనే శక్తివంతమైన మూలకం ఉంటుంది. ఇది చెడు కొవ్వును ఆక్సీకరణను అడ్డుకుంటుంది. ప్రతిరోజు 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలను డ్రై రోస్ట్ చేసుకుని తింటే మంచిది. ఉడికించి తింటే పెద్దగా ప్రయోజనం ఉండదు. లేదంటే పచ్చివి ముక్కలుగా కట్ చేసి తేనెలో నానబెట్టుకుని తినవచ్చు. వీటిని ఏ రూపంలో తీసుకున్నా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇలా తినలేని వారు కూరల్లో వేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత వాల్నట్స్. ఇవి కాస్త ఖరీదు ఎక్కువైనా దానికి తగ్గట్టుగానే ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన ప్రతిరోజు 2 వాల్నట్స్ను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తొక్క తీసి తినాలి. ఇవి తినటం వలన శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది. మంచి కొవ్వు పెరిగిందంటే ఆటోమేటిక్గా చెడు కొవ్వు తొలగిపోతుంది. కాబట్టి రోజులో 2 వాల్నట్స్ తింటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత వేరుశనగ. పేదవాని బాదంగా చెప్పబడే ఈ వేరుశనగలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజు 2 స్పూన్ల వేరుశనగ తీసుకుని నీటిలో నానబెట్టి ఉడికించి తీసుకోవాలి. వేగించి తీసుకోవటం కన్నా నానబెట్టి ఉడికించి తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగటానికి, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించడానికి సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత ఉసిరికాయ. ఉసిరికాయ సీజన్లో ఉన్నప్పుడు నార్మల్ ఉసిరికాయ తినవచ్చు. సీజన్ కానప్పుడు ఉసిరికాయను ముక్కలుగా ఎండబెట్టి ఈ విధంగా నిల్వ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. ఉసిరికాయలో విటమిన్ సి, పాలిఫినాల్స్ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొవ్వు ఉత్పత్తిని పెరగకుండా కాపాడతాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 2 లేదా 3 ముక్కలు తినవచ్చు. లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. ఇక ఆ తర్వాత పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం సమృద్ధిగా ఉండటం వలన ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. పసుపును మనం ప్రతిరోజు రెగ్యులర్గా తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. 1/2 స్పూన్ మోతాదులో పసుపును పాలల్లో కలుపుకొని తీసుకోవచ్చు. లేదంటే కూరల్లో వేసుకుని తీసుకోవచ్చు. అయితే మనం ఆడించిన పసుపు తీసుకుంటే మంచిది. ప్యాకెట్ పసుపులో రసాయనాలు కలిసే అవకాశం ఉంది కాబట్టి మనం పసుపును రెగ్యులర్గా తీసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు చెప్పుకున్న ఈ ఆహారాలను ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగిందంటే మనకు ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టినట్టే. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ అనేది చాలా స్పీడ్గా పెరిగిపోతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెప్పుకున్న ఈ ఆహారాలు అన్నీ కూడా డయాబెటీస్ కంట్రోల్కి కూడా చాలా బాగా సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ చెక్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఆహారాలను రెగ్యులర్గా తీసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.